ఓకే. వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో థర్డ్ సెమ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్‌లో మనం ఈరోజు డెస్క్‌టాప్ ఐకాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. చాలా చిన్న టాపిక్, చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామందికి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ టచ్ లేని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు కదా! అలాంటి వాళ్ళకి ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు నేను చెప్పింది వినండి. విన్నదాన్ని మీరు తెలుగులో రాసేవాళ్ళు తెలుగులో రాయండి. ఇంగ్లీష్‌లో రాసేవాళ్ళు తెలుగు నుంచి ట్రాన్స్‌లేషన్ చేసి రాసుకోండి. చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకే. ఇక్కడ డెస్క్‌టాప్ ఐకాన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం ఇక్కడ. మీరు చాలా సార్లు కంప్యూటర్ స్క్రీన్ చూసినప్పుడు మీకు ఇలా కనిపించి ఉంటుంది. ఓకే. ఇదంతా కూడా మనకి ఇప్పుడు స్క్రీన్ పైన కనిపించేదంతా కూడా దీన్ని డెస్క్‌టాప్ స్క్రీన్ అంటారు. ఈ డెస్క్‌టాప్ స్క్రీన్ పైన చాలా ఫైల్స్ ఉంటాయి, ఫోల్డర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి సిస్టమ్ ఫోల్డర్స్ కూడా ఉంటాయి. ఓకేనా. దాంతో పాటు ఇందులో చాలా భాగాలున్నాయి. అయితే ఇక్కడ నేను పాయింటర్ చూడండి. ఇక్కడ నేను కదిలిస్తున్నా కదా! దీన్ని మనం పాయింటర్ అంటాం. ఈ పాయింటర్‌తో మనం ఏ ఐకాన్ పైన పెట్టేస్తే దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చామనుకోండి అది ఓపెన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫైల్ ఉంది. దీనిపై డబుల్ క్లిక్ ఇచ్చాననుకోండి ఇది ఓపెన్ అవుతుంది. ఇలా ఫస్ట్ ఒక కిక్, తర్వాత రెండవ కిక్. ఈ రెండో క్లిక్ మనం గ్యాప్ ఇచ్చి ఇవ్వకూడదనమాట. ఒకేసారి చాలా స్పీడ్‌గా 2 సార్లు స్పీడ్‌గా ఇచ్చేస్తే అది ఆ ఫైల్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ చూసారా మై కంప్యూటర్. ఈ మై కంప్యూటర్‌లో ఏముంటుందంటే ఇక్కడ అన్నీ కూడా డ్రైవ్స్ ఉంటాయి మనకు. సి డ్రైవ్, తర్వాత డి డ్రైవ్, ఈ డ్రైవ్ అండ్ ఆఫ్టర్ ఎఫ్ డ్రైవ్ అని ఉంటుంది. కంప్యూటర్ యొక్క మెమరీని మనం ఈ విధంగా డివైడ్ చేసుకొని, మనం కొన్ని వాల్యూమ్స్‌గా చేసి పెట్టుకొని ఉంటాం. ఇందులో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం స్టోర్ చేసుకుంటాం. ఈలో పెట్టుకోవచ్చు, డీలో, తర్వాత ఎఫ్‌లో కూడా. అయితే ఇక్కడ విండోస్ సి అని ఉంది కదా! సిలో మాత్రం ఎక్కువగా సిస్టమ్‌కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఫైల్స్ మనం ఇక్కడ సేవ్ చేసుకుంటాం. దాంతో పాటు ఇక్కడ చూస్తే డెస్క్ టైప్, తర్వాత డాక్యుమెంట్స్, డౌన్‌లోడ్స్ అండ్ మ్యూజిక్, వీడియోస్, పిక్చర్స్ ఉన్నాయి కదా! ఇవేంటంటే ఇక్కడ డెస్క్‌టాప్ అంటే ఇందులో అన్ని డెస్క్‌టాప్ ఫైల్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్ అంటే ఏవైతే మనం వర్డ్ ఫైల్స్ కానీ, పీపీటీస్ కానీ, వర్డ్, ఎక్సెల్స్ ఉన్నాయి కదా! ఈ డాక్యుమెంట్స్ అన్ని లేదా స్కాన్ చేసిన కాపీస్ కావచ్చు, పీడీఎఫ్ ఫైల్స్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్‌లో సేవ్ అయి ఉంటాయి. డౌన్‌లోడ్స్ అంటే మనం ఏదైనా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి ఫైల్స్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు, ఆడియో ఫైల్స్ కావచ్చు, టెక్స్ట్ ఫైల్స్ కావచ్చు, ఇమేజెస్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అలాగే మ్యూజిక్ ఫైల్స్ ఇందులో ఉంటాయి, వీడియో ఫైల్స్ ఇందులో ఉంటాయి, పిక్చర్ ఫైల్స్ ఇందులో ఉంటాయి. ఓకే. 3 ఆబ్జెక్ట్స్ ఏవైనా మనం తయారు చేసుకొని ఉంటే అవి ఇందులో ఉంటాయి. ఓకే. అయితే ఇది డ్రైవ్‌కి సంబంధించి మై కంప్యూటర్‌లో ఉన్నటువంటి పార్ట్స్ ఇవి. ఇక డెస్క్‌టాప్ పైకొస్తే మీకు మెయిన్‌గా అడిగిన క్వెషన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ డెస్క్‌టాప్ ఐకాన్స్ అని అడిగాడు. ఓకే. నేను ఇంతసేపు మీకు డెస్క్‌టాప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే అందులో ఉన్నటువంటి ఐకాన్స్ ఏవేవి చెప్పాను. అయితే ఇక్కడ ఒక టెక్స్ట్ ఎగ్జామినేషన్‌లో మీరు రాయాల్సిన టెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! ఇది రాయాలి. ఎ స్క్రీన్ వెన్ ఎ కంప్యూటర్ ఆన్ ఈజ్ called desktop. We may customize desktop by changing color or background picture of the desktop from properties menu. చూడండి, డెస్క్‌టాప్ పైనకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన టెక్స్ట్ ప్రకారంగా చూస్తే ఓకే. దీనిపైన మనం ఒక రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ నెక్స్ట్ డెస్క్‌టాప్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంది. ఓకే. దీన్ని క్లిక్ చేస్తే మనకు బ్యాక్‌గ్రౌండ్ స్టైల్ మారిపోతుంది. ఓకే. ఇలా రైట్ క్లిక్ ఇవ్వడం ద్వారా ఇక్కడ ఒక పాపప్ మెనూ వస్తుంది. ఇందులో మనం డెస్క్‌టాప్ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చవచ్చు. అలాగే ఇక్కడ ఇంకేం చెప్పాడంటే డెస్క్‌టాప్ పైన ఐకాన్స్ ఉంటాయి అన్నారు కదా! ఇవన్నీ కూడా ఐకాన్సే. ఇక్కడ చూడండి మై కంప్యూటర్, నెట్వర్క్, రీసైకిల్ బిన్, ఓకే, ఫైర్‌ఫాక్స్ ఇక్కడ మనకు కనిపించేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఐకాన్సే. అయితే ఐకాన్స్‌కి, ఫైల్స్‌కి, ఫోల్డర్‌కి 3 డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఇక్కడ నేను చూయించేది ఇది ఫైల్. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ ఉంది కదా! ఇదేంటంటే ఇది ఫోల్డర్. ఓకే. ఆ తర్వాత ఐకాన్. ఈ మూడింటికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ మై కంప్యూటర్ ఉంది కదా! ఇది తెచ్చానిక్కడ. ఓకే. ఈ 3 చూస్తే పైనదేమో ఆర్టికల్స్ అని ఉంది. ఇదేమో ఫైల్. అంటే వర్డ్ ఫైల్ మనం తయారు చేసిందనమాట. అయితే ఫోల్డర్. ఈ ఫోల్డర్ అంటే ఏంటి అంటే ద ఫోల్డర్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద ఫైల్స్ అనమాట. ఇందులో మనం తయారు చేసినటువంటి ఇలాంటి ఫైల్స్ పెట్టుకోవడానికి ఇంకొక ఫోల్డర్, ఒక బాక్స్ తయారు చేసి పెడతామనమాట. అందులో ఇవన్నీ కూడా పెట్టేస్తాం. ఒక బ్యాగ్ లాంటిదనుకోండి, ఒక సంచిలో చిన్న చిన్న వస్తువులన్నీ వేసుకుంటాం కదా! అలాగా ఇది అనమాట. అయితే ఇక్కడ దీన్ని మాత్రం ఫోల్డర్ అనకూడదు, ఫైల్ అనకూడదు. దీన్ని ఐకాన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్‌లో ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ మనం ఇన్‌స్టాల్ చేసుకొని ఇక్కడ చేసుకున్న తర్వాత సిస్టమ్ నుంచి మనం నావిగేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని దారులు ఇక్కడ నుంచి ఉంటాయన్నమాట. ఫైల్ స్టోర్ చేసుకోవడం, ఆ ఫైల్‌ని మళ్ళీ వ్యూ చేయడం, ఎడిట్ చేయడం ఇవన్నీ కూడా మనం ఇలాంటి ఐకాన్స్ నుంచి చేస్తాం అన్నమాట. ఇది ఎస్పెషల్‌గా సాఫ్ట్‌వేర్ ఏదైతే మనం ఇన్‌స్టాల్ చేస్తామో, ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనకు డెస్క్‌టాప్ పైన ఒక ఐకాన్ కనిపిస్తుంది. పలానా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేశారు. దీన్ని వాడుకోవడానికి వీలుగా ఉండే విధంగా డెస్క్‌టాప్ స్క్రీన్ మీద
మనకు ఒక ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని మనం ఐకాన్ అంటాం. ఓకే. మన డెస్క్‌టాప్ పైన కనిపించేవన్నీ కూడా ఐకాన్స్ కాదు. ఎందుకంటే కొన్ని ఫైల్స్ ఉంటాయి, కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి, కొన్ని ఇమేజెస్ ఉంటాయి. ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటుంది కదా! ఇదేమో ఫైల్. ఇది కూడా ఇదేంటంటే వీడియో ఫైల్, ఆడియో ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఐకాన్ అంటే ఏంటంటే ద సాఫ్ట్‌వేర్ విచ్ ఈస్ ఇన్‌స్టాల్డ్ ఇన్ ద సిస్టమ్. ఆఫ్టర్ ద ఇన్‌స్టాలేషన్ ద డెస్క్‌టాప్ షోస్ ఎ షార్ట్‌కట్ ఐకాన్ ఆన్ ద డెస్క్‌టాప్ టు యూజ్ ద యూజర్. ఓకే. దాన్ని మనం ఐకాన్ అని చెప్పేస్తాం. ఇంకోటి చూద్దాం ఇక్కడ. మోస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేసికల్లీ షోస్ ద ఐకాన్స్ లైక్ మై కంప్యూటర్స్, రీసైకిల్ బిన్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, మై నెట్‌వర్క్ ప్లేసెస్, మై డాక్యుమెంట్స్. యెస్. ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ చూద్దాం ఇప్పుడు స్క్రీన్ పైన. ఓకే. చాలా కంప్యూటర్స్ ఏం చూపిస్తాయంటే మై కంప్యూటర్ ఇక్కడ ఉంది చూడండి. ఐకాన్స్‌లో మై కంప్యూటర్ ఉంది. అలాగే నెట్వర్క్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది ఇక్కడ. తర్వాత రీసైకిల్ బిన్ అంటే ఏంటంటే మీకు చిన్నగా షార్ట్ క్వెషన్ కూడా అడగొచ్చు. రీసైకిల్ బిన్ అంటే ఏంటి అని చెప్పేసి. రీసైకిల్ బిన్ ఏంటంటే ఏం లేదు. మన ఇళ్లలో డస్ట్‌బిన్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటామంటే ఏదైతే స్పాయిల్ అయిపోయినాయో అవన్నీ కూడా డస్ట్‌బిన్‌లో వేసేస్తాం కదా! ఇలాగే సిస్టమ్‌లో కూడా ఏవైతే అవసరం లేవో అనవసరమైన ఫైల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఆ డస్ట్‌బిన్‌లో వేసేస్తాం. ఆ డస్ట్‌బిన్ అనకుండా దీన్ని రీసైకిల్ బిన్ అని చెప్పేసి టెక్నికల్‌గా వర్డ్ యూజ్ చేస్తారు. ఈ రీసైకిల్ బిన్‌లో ఏముంటాయి అంటే ఇక్కడ చూద్దాం. ఒకసారి ఓపెన్ చేద్దాం. డబుల్ క్లిక్ ఇచ్చేసి అది ఓపెన్ అవుతుంది. లేకపోతే మీరు అలా కాకపోయినా దీనిపైన ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తే మీకేం ఇక్కడ కనిపిస్తుంది. ఓపెన్ ఎంప్టీ రీసైకిల్ బిన్ పిన్ టు స్టార్ట్ రీనేమ్ సంథింగ్. ఓకే. ఇక్కడ ఓపెన్ క్లిక్ చేశారనుకోండి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయితే ఇక్కడ కనిపించేటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఏమంటే ఒకప్పుడు డిలీట్ చేసినటువంటి ఫైల్స్ అన్నమాట. ఓకే. డిలీట్ చేసిన ఫైల్స్ అన్నీ ఉంటాయి. మరి డిలీట్ చేసిన ఫైల్స్ డిలీట్ కావాలి కదా! మళ్ళీ కనిపిస్తున్నాయంటే ఒకవేళ సడెన్‌గా మనం యాక్సిడెంటల్‌గా ఏదైనా ఫైల్ డిలీట్ చేశామంటే అది వెళ్లి రీసైకిల్ బిన్‌లో ఉంటుంది. మళ్ళీ అవసరం అనుకుంటే రీసైకిల్ బిన్‌కెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకోవచ్చు వెనక్కి. అయితే రీసైకిల్ బిన్‌లో వచ్చినా కూడా మనం ఏదైనా ఫైల్ డిలీట్ చేశామనుకోండి, ఇక మళ్ళీ దాన్ని తీసుకోవడం చాలా కష్టం. ఇక రాదు కూడా. ఓకే. అయితే రీసైకిల్ బిన్ నుంచి వచ్చినటువంటి దాన్ని మళ్ళీ మనం తిరిగి ఎలా తీసుకోవాలంటే, ఏ ఫైల్ అయితే కావాలో దానిపైన మనం రైట్ క్లిక్ ఇచ్చేస్తే, ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా కనిపిస్తుంది. రీస్టోర్ అని వస్తుంది. ఓకే. రీస్టోర్ అంటే ఫైల్ ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, ఎక్కడైతే మీరు డిలీట్ చేస్తారో స్ట్రెయిట్‌గా అక్కడికెళ్ళి ఇది డిస్‌ప్లే కనిపిస్తుంది. కట్ అంటే ఇక్కడ నుంచి కట్ అయిపోతుంది. మనం ఇష్టం వచ్చిన చోట దాన్ని అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. డిలీట్ అంటే ఇక డిలీట్ చేస్తే ఇక్కడ నుంచి పర్మనెంట్‌గా వెళ్ళిపోతుంది. ప్రాపర్టీస్ అంటే ఆ ఫైల్ యొక్క ప్రాపర్టీస్ అంతా కూడా ఇక్కడ మనకు చూయిస్తుంది. ఓకే. ఇది రీసైకిల్ బిన్ గురించి. ఆ తర్వాత ఇక్కడ కిందికొచ్చేస్తే ఇంకా ఏముందో చూద్దాం. ఆ తర్వాత మై కంప్యూటర్ షోస్ ఆల్ ద ప్రోగ్రామ్ ఫైల్స్, ఫోల్డర్స్, సాఫ్ట్‌వేర్, ప్రోగ్రామ్స్, హార్డ్‌వేర్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, యూజ్‌ఫుల్ టు బ్రౌజ్ ఇంటర్నెట్, మై నెట్వర్క్ ప్లేసెస్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్స్ డీటెయిల్స్, మై డాక్యుమెంట్స్ షో ఆల్ డాక్యుమెంట్స్ అండ్ ఫైల్స్, పిక్చర్స్ అండ్ వీడియోస్, రీసైకిల్ బిన్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ డిలీటెడ్ ఫైల్ ఇన్ఫర్మేషన్స్. ఓకే. చూడండి ఇక ఇంతకుముందు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిందంతా ఇక్కడ టెక్స్ట్ ఉందన్నమాట. ఇక్కడ రాసింది. మీరు ఒక జస్ట్ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నట్టు ఈ టెక్స్ట్ ఉంది కదా! దీన్ని జస్ట్ ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. రాసుకొని ఈ వీడియో వినండి. వింటూ మీకు ఇది చూస్తే ఏమవుతుందంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇదే సమాచారాన్ని మీరు ఎగ్జామినేషన్‌లో రాయండి. ఏ మాత్రం డౌట్ లేకుండా నీట్‌గా రాసేయండి. మీకు మాక్సిమం మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? ఇది. ఆ తర్వాత దీంతో పాటు ఇంకొక క్వెషన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. దానికంటే ముందు ఇంకా ఏదైనా మిగిలుందేమో చూద్దాం ఇక్కడ. మై కంప్యూటర్ నెట్వర్క్ ప్లేసెస్ యెస్. ఓకే. ఓకే. అయితే కొంత అడిషనల్‌గా నేను సమాచారం ఇస్తాను చూడండి. ఇంకా డెస్క్‌టాప్ పైన ఏమేమి ఉంటాయి? రైట్ ద డెస్క్‌టాప్ పార్ట్స్ అని అడగొచ్చు. అంటే వాట్ ఆర్ ద థింగ్స్ యూ ఫైండ్ ఆన్ ద డెస్క్‌టాప్ అని కూడా అడగొచ్చు. సో, అలాంటప్పుడు ఏంటంటే చూడండి. ఈ మొత్తానికి మీకు కనిపించేటువంటి ఇదంతా ఏంటంటే ఇది డెస్క్‌టాప్ స్క్రీన్. ఈ డెస్క్‌టాప్ పైన ఇక మీకు తెలుసు ఫైల్ అంటే ఏంటి? ఫోల్డర్ అంటే ఏంటి? ఐకాన్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు. అయితే ఇక్కడికొస్తే కింద ఇక్కడ చూడండి. ఇక్కడ స్టార్ట్ బటన్ పాయింటర్ ఉన్న చోట చూస్తే మీకు కనిపిస్తుంది. దీన్ని స్టార్ట్ బటన్ అంటారు. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అప్లికేషన్స్ కానీ, ప్రోగ్రామ్ ఫైల్స్ కానీ ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే. ఇక్కడ నేను చూయిస్తున్నా కదా! ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా! కిందికి పైకి. ఇవన్నీ ఏంటంటే అప్లికేషన్స్. ఆ తర్వాత ఇక్కడ పక్కకొస్తే ఇవన్నీ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇది విండోస్ ఇక్కడ, ఆ తర్వాత ఆఫీస్ సూట్ ఇక్కడ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, టు డూ లిస్ట్, మెయిల్స్, ఓకే. మైక్రోసాఫ్ట్ స్టోర్ ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఇందులో ఉన్నటివి. ఓకే. ఈ స్టార్ట్ బటన్‌లో మనం ఏ ప్రోగ్రామ్ కావాలో వాటన్నింటిని మనం ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది. ఆ తర్వాత ఇక్కడ చూడండి దీన్ని క్విక్ సెర్చ్ అంటారు. మనకి ఏదైతే సిస్టమ్‌లో ఫైల్ కావాలనుకున్నాం అనుకోండి, ఆ సిస్టమ్ అంతా వెతకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ క్విక్ సెర్చ్‌లో
మనం ఆ ఫైల్ టైప్ చేసేస్తే చాలు అది మనకిక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఓకే. తర్వాత ఇక్కడ ఇంకొకటి చూడండి. ఇదేంటంటే టాస్క్ బార్ అంటారు ఇక్కడ. పాయింటర్ నేను మూవ్ చేస్తున్నాను చూడండి. అక్కడ చూడండి. ఈ పార్ట్ అంతా కూడా అంటే ఇదంతా ఈ ఏరియా ఉంది కదా ఇక్కడ. దీన్ని మనం టాస్క్ బార్ అంటారు. ఈ టాస్క్ బార్‌లో ఏంటంటే క్విక్‌గా మనం వెంటనే తొందరగా అప్లికేషన్స్ ఓపెన్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగిస్తారు. ఆల్రెడీ నేను కొన్ని ఓపెన్ చేసి పెట్టాను కదా! పాయింటర్ పెట్టిన వెంటనే అది అక్కడ చూయిస్తా ఉంది. ఓకేనా? సో, దీన్ని మనం టాస్క్ బార్ అంటారు. ఇక చివరికి ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ రైట్ సైడ్ కింది కార్నర్‌లో కొన్ని నెట్‌వర్క్స్ సింబల్స్ ఉన్నాయి గదా! దీన్ని ఏంటంటే సిస్టమ్ ట్రే అని అంటారు. ఈ సిస్టమ్ ట్రీలో ఏంటంటే క్విక్ లాంచెస్ ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయా లేదా అని చూసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ ఉంటుంది. తర్వాత నెట్వర్క్ కనెక్ట్ చేసామా, ఇంటర్నెట్ అది ఉంటుంది. బ్యాటరీ ఎలా ఉంది సిస్టమ్‌లో అది. తర్వాత మైక్రోఫోన్ గురించి, తర్వాత ఇది క్లౌడ్ స్టోరేజ్ ఇక్కడ. ఓకే. ఇవన్నీ కూడా మనకు ఇక్కడ సిస్టమ్ ట్రీలో కనిపిస్తాయి. సిస్టమ్ ట్రీలో మనకు డేట్ అండ్ టైమ్ కూడా కనిపిస్తుంది. ఏవైనా నోటిఫికేషన్స్ వస్తే, మెయిల్స్ వస్తే, ఆ మెయిల్స్ నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకు చూయిస్తుంది. ఇది డెస్క్‌టాప్ యొక్క పార్ట్స్ గురించి. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. నెక్స్ట్ క్వెషన్ ఏమడిగారంటే, ఎక్స్‌ప్లెయిన్ రీసైకిల్ బిన్. ఇంతకుముందు చెప్పాను కదా! రీసైకిల్ బిన్ ఎందుకు ఉపయోగిస్తారంటే, సిస్టమ్‌లో ఉన్నటువంటి ఏవైతే ఫైల్స్ పనికిరానివి ఉన్నాయో, అవన్నీ కూడా డిలీట్ చేసి అందులో పాడేస్తారు. ఓకే. టెక్స్ట్ ఇలా ఉంది. రీసైకిల్ బిన్ ఈస్ ఎ టెంపరరీ స్టోరేజ్ ఏరియా వేర్ ఆల్ ద డిలీటెడ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆర్ స్టోర్డ్. టు వ్యూ ద కంటెంట్ ఆఫ్ ది రీసైకిల్ బిన్, డబుల్ క్లిక్ ఆన్ ద రీసైకిల్ బిన్ ఐకాన్ ఆన్ ద డెస్క్‌టాప్. ఓకే. రిస్టోరింగ్ ఐటెమ్స్. ఇక అందులోకెళ్ళి ఎలా తీసుకోవాలంటే దానిపైన క్లిక్ చేసి మనం రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ రీస్టోర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ రీస్టోర్‌కొచ్చేస్తుంది. నేను ఆల్రెడీ చూయించాను కదా! ఇంతకుముందు స్క్రీన్‌లో అది అన్నమాట. అలాగే ఎంప్టీ రీసైకిల్ బిన్ అంటే మనం సెలెక్ట్ చేసి అన్నీ కూడా క్లియర్‌గా డీటెయిల్ చేసేస్తే అయిపోయింది. అన్నీ కూడా ఎంప్టీ అయిపోతుంది రీసైకిల్ బిన్. ఓకే. ఇది ఏది చేసినా కూడా రైట్ క్లిక్ ఇవ్వాలి మనం అక్కడ. రైట్ క్లిక్ ఇస్తేనే ఇలాంటి యాక్షన్స్ అన్నీ కూడా అక్కడ ఆపరేట్ చేయొచ్చు. ఓకే. ఇది రీసైకిల్ బిన్ గురించి. ఇక తర్వాత క్వెషన్ ఏంటో చూద్దాం. ఓకే. డిఫైన్ ఫైల్, ఫోల్డర్, ఐకాన్. ఓకే. వీటిని డిఫైన్ చేసి వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయండి అన్నారు. ఫస్ట్ ఫైల్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి. ఏ ఫైల్ ఈస్ డిఫైన్డ్ యాస్ అన్ ఆర్గనైజ్డ్ అండ్ స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ద కంప్యూటర్స్ మెమరీ. మనం ఫైల్ అంటే మనం క్రియేట్ చేసినటువంటి ఫైల్స్ ఒక ఆర్గనైజ్ చేసినటువంటి అండ్ స్ట్రక్చరైజ్ కలెక్షన్ ఆఫ్ డేటా అదంతా కూడా మనకు కంప్యూటర్ మెమరీలో ఉన్నటువంటి సమాచారాన్ని మనం ఫైల్ అంటారు. ది ఇన్ఫర్మేషన్ క్యాన్ బి ఆఫ్ డిఫరెంట్ టైప్స్ సచ్ యాజ్ టెక్స్ట్, డేటా, ఇమేజెస్, ఆడియో, వీడియో. ఈ ఫైల్స్ ఏవైనా కావచ్చు. ఇమేజ్ కావచ్చు, డేటా వేరేది ఏదైనా కావచ్చు, తర్వాత ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు. ఓకే. వీటిని ఫైల్ అంటే ఆర్గనైజ్డ్ ఆర్ స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇది మాత్రం గుర్తుంది. ఫోల్డర్ అంటే ఏంటి చూద్దాం. ఏ ఫోల్డర్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్. కదా నేను చెప్పాను కదా! ఫోల్డర్‌లో మనం అన్ని ఫైల్స్ ఏదైతే తయారు చేసామో ఆ ఫైల్స్ అన్నీ కూడా ఇందులో క్రియేట్ చేసినటువంటి ఫైల్స్ మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. హియర్ ఎ ఫోల్డర్ మే కంటైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ లైక్ టెక్స్ట్ ఫైల్స్, ఆడియో ఫైల్స్ ఎక్సెట్రా. ఇందులో ఎన్ని రకాల ఫైల్స్ అయినా పెట్టుకోవచ్చు ఈ ఫోల్డర్‌లో. మనం బ్యాగ్‌లో ఎన్ని రకాల చాలా చాలా రకాలైనటువంటి వస్తువులు పెట్టుకుంటాం. బుక్స్ పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా. ఓకే. ఒక సంచి మాదిరిగా ఒక ఫోల్డర్ అని మీరనుకోవచ్చు. ఓకే. నార్మల్‌గా ఈజీగా అర్థం చేసుకోవడానికి. అయితే ఇందులో ఏంటంటే గ్రూప్ ఆఫ్ వి కెన్ ఈజీలీ ఆర్గనైజ్ ఫైల్స్ ఇన్ గ్రూప్ ఆన్ ద కంప్యూటర్స్ హార్డ్ డిస్క్. ఓకే. వి కెన్ ఆల్సో క్రియేట్ ఏ ఫోల్డర్ ఇన్‌సైడ్ అదర్ ఫోల్డర్. ఒక ఫోల్డర్‌లో ఇంకో ఫోల్డర్ కూడా పెట్టేసి మనం అందులో ఫైల్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. యూజింగ్ ఫోల్డర్ కెన్ డివైడ్ ద ఫైల్స్ ఇంటు ద రిలేటెడ్ గ్రూప్స్. ఇక మీకు ఇష్టం వచ్చినట్టుగా రిలేటెడ్‌గా దాన్ని డివైడ్ చేసుకొని సెపరేట్ ఫోల్డర్స్ పెట్టి మరి సెపరేట్ ఫోల్డర్స్‌లో ఫైల్స్ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ థింగ్ ఐకాన్. Icons are small graphical images that can be represent or computer's program, files, folders, printers, amongst other things. ఓకే. ఇది ఏంటంటే మనం గ్రాఫికల్ ఇమేజెస్ మనం ఏదైతే ప్రోగ్రామ్స్ ఇన్‌స్టాల్ చేసామో దానికి సంబంధించినటువంటి ఒక గ్రాఫికల్ ఇమేజ్ మనకు డెస్క్‌టాప్ పైన కనిపిస్తుంది. దాన్ని మనం ఐకాన్ అని అంటారు. ఓకే. ఇది ఐకాన్స్ గురించి. ఇంకా ఏంటంటే కొన్ని ఇక్కడ ఇంకొన్ని చెప్పాడు. రీనేమ్ ఫైల్స్ అన్నాడు. ఫైల్స్, ఫోల్డర్స్, ఐకాన్స్. తర్వాత క్యాన్ వి డిలీట్ ఫైల్ ఫోల్డర్స్? యెస్ వి కెన్ డిలీట్. క్యాన్ వి మూవ్ ద ఫైల్స్ ఫోల్డర్స్ అండ్ కాపీ? యెస్ వి కెన్. ఇక్కడ చూడండి ఎలా రీనేమ్ చేస్తారు, ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా డిలీట్ చేస్తారు అనేది నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్‌తో చూపిస్తాను. ఓకే. ఇక్కడ చూడండి ఫస్ట్ మీరేదైతే ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నారో, ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకున్నారో అప్పుడు ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకొక ఇలా
ఆహ్, ఓపెన్ అవుతుంది కదా! ఇందులో మనం న్యూ న్యూ పైన వెళ్తే ఇక్కడ ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ క్లిక్ చేస్తే చాలు ఈ ఫోల్డర్ దగ్గరకొస్తుంది. అయితే ఇక్కడ న్యూ ఫోల్డర్ ఉంది కదా! మనం దీన్ని రీనేమ్ చేయాలి. అంటే మనకి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇందులో ఈ పాపప్ మెనూలో మనకు రీనేమ్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అని పేరు ఇచ్చేసాను. ఓకే. అయిపోయింది. పేరైపోయింది. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది. ఇది కొత్తగా క్రియేట్ చేశాను కాబట్టి ఇందులో ఎలాంటి ఫైల్స్ లేవు. ఓకే. దీన్ని క్లోజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇక్కడ ఆర్టికల్ అనేటువంటి ఒక ఫైల్ తీసుకొచ్చి ఇక్కడ వేశాను. ఓకే. జస్ట్ ఇలా డ్రాగ్ చేసి వదిలేస్తే చాలు. ఇది ఓపెన్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఆర్టికల్స్ అనేటువంటి ఫైల్ చూపిస్తుంది చూడండి. ఓకే. ఇలా ఒకటే కాదు ఏవైనా వేసుకోవచ్చు. మ్యూజిక్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఒక మ్యూజిక్ ఫైల్ ఉంది. జస్ట్ ఇలా డ్రాగ్ చేసి వేసుకోవచ్చు. లేదా దీన్ని ఇలా ఇలా రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి మళ్ళీ ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి అందులో పేస్ట్ అని క్లిక్ చేస్తే ఆ ఫైల్ అక్కడికి పేస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఫైల్స్‌ని దీంట్లో క్రియేట్ చేసి ఫోల్డర్‌లో పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక డిలీట్ అంటారా? డిలీట్ చూస్తే ఏం లేదు. చాలా సింపుల్. డిలీట్ చేయడం చాలా చాలా ఈజీ. ఎందుకంటే ఒక బటన్ ఒత్తేస్తే అయిపోయింది అంతా ఎళ్ళిపోతుంది. అయితే దానికంటే ముందు ఈ ఫైల్స్ కూడా డిలీట్ అవుతాయి కాబట్టి నేను దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఓకే. దీన్ని కాపీ ఇక్కడ కట్ చేస్తున్నాను అంటే ఇందులో ఏమి ఉండదనమాట. కట్ చేసేసి మళ్ళీ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే. పేస్ట్ అయిపోయాయి అన్నీ కూడా. ఇప్పుడు ఈ ఫోల్డర్ మనకి అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేస్తున్నా. ఎలా డిలీట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇస్తే కింద ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ చూడండి. డిలీట్ అనే ఆప్షన్ దీన్ని ఒత్తేస్తే దానిపైన క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఫైల్స్ క్రియేట్ చేసి మనం ఈ విధంగా రీనేమ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. లేదా దాంట్లో ఇంకొన్ని ఫైల్స్ పెట్టి కూడా దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఇది ఈ టాపిక్‌కి సంబంధించి. ఓకే. ఆహ్, ఇంకా ఏవైనా ఉన్నాయో చూద్దాం. ఇంకా వేరే టాపిక్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ డయాగ్రామ్స్ గురించి అది ఆల్రెడీ వీడియో చేశాను. నాకు తెలిసి ఇది మీకు అర్థమైందనుకుంటాను. మీకు అర్థమైతే వెంటనే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో కూడా నేను చేసి పెడతాను. మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే. అయితే దానికంటే ముందు మీరు ఒకే ఒక్క విషయం చేయండి. మీకోసం ఇంత చేస్తున్నా కదా! మీరు ఒక్కరికైనా షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపుల్లో. ఓకేనా? మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వేరే వేరే కాలేజెస్‌లో ఉంటారు కదా! వాళ్ళందరికి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా కంప్యూటర్ సబ్జెక్ట్ కొత్తది కాబట్టి వాళ్ళకి కూడా అర్థం కాదు. అలాగే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కల బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఆల్ అనేటువంటిది ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆల్‌ని క్లిక్ చేయండి. నేను అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే. ఇది దీని గురించి. థాంక్ యూ.